గైస్, వెల్కమ్ టు హ్యాపీ స్పేస్. బేబీ పుట్టే వరకు ఏమి కొనం, బేబీ పుట్టిన తర్వాత అర్జెంటుగా మనకు చాలా అవసరం అవుతాయి. సో మనకి అవసరమైన ఎసెన్షియల్ ప్రోడక్ట్స్ అన్ని ఒక సెట్ లాగా చేసి అమ్మే ఒక హౌస్ హోల్డ్ ఇండస్ట్రీ టైప్స్ ఒక చిన్ని బిజినెస్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారనమాట. ఇట్లా ఒక రివ్యూ చేయండి అని. వాళ్ళు నాకు ఏం చెప్పారు అంటే, వీ విల్ సెండ్ యూ ద ప్రోడక్ట్స్, మీరు చూసి మీకు నచ్చితే వీడియో చేయండి, బికాస్ వీఆర్ వెరీ స్మాల్ బిజినెస్, అంటే మీకు ఏం ఇవ్వలేం. సో బట్ వీ వాంట్ యూ టు డూ అ వీడియో, సో మీకు మేము పంపిస్తాము, మీకు నచ్చితేనే చేయండి అని చెప్పారనమాట. సో దెన్ ఐ సెడ్ ఓకే, సెండ్ మీ ద ప్రోడక్ట్స్. సో వాళ్ళు నాకు ప్రోడక్ట్స్ పంపించారు అండ్ ట్రస్ట్ మీ, ఐ లవ్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. బేసిక్లీ ఇవి హ్యాండ్ మేడ్ అండ్ ప్యూర్ కాటన్ ప్రోడక్ట్స్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా విమెన్ ఆర్గనైజ్డ్, విమెన్ బాట్ అండ్ విమెన్ చేసిన ప్రోడక్ట్స్. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఆఫ్టర్నూన్స్ ఈవినింగ్స్ వాళ్ళకి ఖాళీ దొరికిన టైంలో చేసే ప్రోడక్ట్స్ అనమాట. అన్నీ ఒక సెట్ లాగా చేసి సెల్ చేస్తున్నారు. సో హోల్ సెట్గా చూసినప్పుడు మీకు ప్రైస్ ఎక్కువ అనిపించినా కూడా ఇండివిజువల్గా మీరు ఒక్కొక్కళ్ళు కొంటే, లేదంటే ఇప్పుడే న్యూ పేరెంట్స్ని మీరు అడిగి చూడండి. దీస్ ఆర్ ఆల్ వెరీ వెరీ నైస్ ప్రోడక్ట్స్ ఎట్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్. వెరీ 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 క్వాలిటీ ప్రోడక్ట్స్. నేను చెప్తున్నానని కాదు కానీ వెరీ నైస్ ప్రోడక్ట్స్. సో వీళ్ళ సెట్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను నేను మీకు. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, డైపర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. అన్ని కాటన్ డైపర్స్. అయితే ఒక డైపర్ సెట్లో మనకి ఇప్పుడు నాకు పంపించిన సెట్లో అయితే ఒక 12 స్మాల్ సైజ్ ఉన్నాయి, 12 మీడియం సైజ్ ఉన్నాయి అండ్ 2 లార్జ్ సైజ్ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటాయి. లార్జ్ సైజ్ ఏమో ఇలా వెల్క్రోతోనే ఉన్నాయి, వేరే వెరీ స్మాల్ సైజ్ ఇలా కట్టేవన్నమాట. అండ్ మీడియం సైజ్ కూడా ఇలా కట్టేవే. మీరు అనుకోవచ్చు లైక్ మనకెందుకు ప్యాంపర్స్ లాంటివి ఉన్నాయి కదా, ఇప్పుడు కాటన్వి వాడాల్సిన అవసరం ఏంటి అని. బట్ న్యూ బోర్న్ బేబీస్కి ఐ వుడ్ ప్రిఫర్ అండ్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు యూస్ దిస్ కాటన్ డైపర్స్ ఓన్లీ. ఎందుకంటే వాళ్ళకి చాలా ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయాల్సి వస్తుంది. మీకు ఆ డైపర్స్ ఉంటే ప్రాపర్గా మీకు తెలియకపోవచ్చు ఇఫ్ ఇట్ ఇస్ వెట్ ఆర్ నాట్. సో ఈ కాటన్వి అయితే మీకు ఈజీగా తెలిసిపోతుంది అండ్ బేబీకి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది. వేరే నైట్ టైమ్స్లో మీరు అవి యూస్ చేయొచ్చు, బికాస్ స్లీప్ ఫర్ లాంగర్ టైమ్ ఎక్కువ సార్లు సుసుపాటి చేయరు. సో నైట్ టైమ్స్ అవి యూస్ చేయొచ్చు, బట్ డే టైమ్స్ ఐ వుడ్ ప్రిఫర్ టు యూస్ దెమ్. సో ఈ పర్టికులర్ సెట్లో మనకి 12 అండ్ 2 స్మాల్, మీడియం అండ్ లార్జ్ ఇచ్చారనమాట రెస్పెక్టివ్గా. సో మీకు ఈ సెట్ మీరు అవి ఆర్డర్ చేయాలి అని అనుకున్నప్పుడు మీకు కావాల్సిన నంబర్ చెప్పొచ్చు, ఎక్కువ కానీ తక్కువ కానీ. దాన్ని బట్టి మీకు ప్రైస్ ఉంటుంది అనమాట. అండ్ ఆల్ ద ప్రైసెస్ విల్ బి మెన్షన్ ఇన్ ద వీడియో హియర్, సో యూ కెన్ చెక్ దట్ అవుట్. సో ద నెక్స్ట్ థింగ్ వచ్చి ఒక చేంజింగ్ మ్యాట్ అనమాట. దీంట్లో ఫ్లానెల్ ఉంది, కొంచెం వామ్గా ఉంటుంది అనమాట. ఇది మీరు చూస్తే అర్థమవుతుంది. ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ ఇస్ సో గుడ్. ఐ ట్రై టు షో ద క్లోజ్అప్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మీకు. బట్ ఐ వుడ్ రిలీ సే చాలా మంచి కాటన్ యూస్ చేశారు, చాలా బాగుంది. అండ్ వీళ్ళు చేసే ప్లేస్ కూడా ఒక కాటన్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉంటుందంట. సో వాళ్ళకి మంచి మెటీరియల్ అంటే మంచి క్వాలిటీ ఆఫ్ కాటన్ తప్పకుండా దొరుకుతుంది. సో ఇదొక చేంజింగ్ మ్యాట్. ఇంట్లో ఫ్లానెల్ ఉంది, కొంచెం అంటే వామ్గా ఉంటుంది అనమాట. వింటర్ బార్న్స్కి వెరీ యూస్ఫుల్. ఈ సైజ్కి న్యూ బార్న్స్కి వస్తుంది, అందుకంటే పెద్దవాళ్ళకి రాదు. సో ద నెక్స్ట్ థింగ్ ఈస్ 2 కాటన్ బ్లాంకెట్స్ ఉన్నాయి ఇదే సెట్లో. ఒకటి స్మాల్ అండ్ ఇంకొకటి కొంచెం పెద్దదనమాట. మీకు ఈ మ్యాట్ మీద ఉన్న డీటెయిలింగ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. మీరు చూడండి, మీరు క్లోజ్గా చూస్తే మీకు తెలుస్తుంది. ఇలా ఇలా ఫ్రిల్స్ ఉన్నాయన్నమాట బ్లాంకెట్కి. అంటే చాలా చాలా క్యూట్గా ఉంది డిజైన్ అండ్ ద డీటెయిలింగ్ ఈజ్ వెరీ వెరీ గుడ్. అంటే వాళ్ళు ఇచ్చే డీటెయిలింగ్లోనే వాళ్ళు తీసుకునే కేర్ మనకి బాగా తెలుస్తుంది. అండ్ ప్రిఫర్స్ టు మేక్ ద ప్రోడక్ట్స్ ఇన్ వైట్ కలర్. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మనం వాళ్ళకి ఏం వేసినా మనకి ఈజీగా ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. ఏమైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉన్నా, చీమలు ఉన్నా వైట్ మీద బాగా కనిపిస్తాయి. అండ్ మీరు అంటే ఇప్పుడు న్యూ బార్న్ ఇవి కాకపోయినా మీరు ఏవి కొన్నా ట్రై టు బై థింగ్స్ ఇన్ లైట్ కలర్స్ అనమాట. ఎందుకంటే మీకు దాని మీద ఏమైనా పడినా ఇన్సెక్ట్స్ ఏమైనా ఉన్నా మీకు బాగా కనిపిస్తాయి. చిన్నపిల్లలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఎనీథింగ్ యూ బై ఫర్ ద న్యూ బార్న్స్ దాన్ని వాష్ చేసి యూజ్ చేయాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు వాష్ చేసి యూజ్ చేయాలి, డైరెక్ట్గా యూజ్ చేయకూడదు. ఆ తర్వాత ఒక బేబీ ర్యాప్ ఇచ్చారు. అసలు అది సూపర్ క్యూట్ ఉంది, నాకు మస్తు నచ్చింది యాక్చువల్లీ ఆ ర్యాప్. ఆ ర్యాప్కి హుడీ కూడా ఉంది, ఇదిగోండి ఇది హుడీ అనమాట. చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంట్లో కూడా ఇట్లా చూడండి, ఇక్కడ డీటెయిలింగ్ చాలా చాలా బాగుంది. అన్నిటికీ ఫ్రిల్స్ వచ్చి మంచి మెత్తటి కాటన్. సో మీకు ఎక్కడ ఎవరికి ఏమి హామ్ అవ్వదు, బేబీస్కి అస్సలు హార్మ్ఫుల్గా ఉండదు. మా అబ్బాయి చిన్నప్పుడు ఇట్లా ఉలిక్కి పడేవాడు అనమాట, బాగా ఉలిక్కి పడేవాడు.
కొన్ని రోజులు అసలు సరిగ్గా నిద్రపోలేదు. సో, మాకు అర్థం కాలేదనమాట ఏం జరుగుతుంది, అసలు ఏంటి వీడి ప్రాబ్లమ్ అని. ఒకసారి డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళాం. అప్పుడు డాక్టర్ ఓన్లీ ర్యాప్ హిమ్, స్వాడల్ చేయండి అప్పుడు పడుకుంటాడు మంచిగా అని. ఆవిడ ర్యాప్ చేసి ఇచ్చారనమాట వాడిని. అది చూసి మేము ఇంకా ఎవ్రీడే ర్యాప్ చేయడం స్టార్ట్ చేసాము. ఇట్లాంటి బ్లాంకెట్స్ అలా ర్యాప్ చేయడానికి చాలా చాలా యూస్ఫుల్. ర్యాప్ చేయొచ్చా, స్వాడల్ చేయొచ్చా, పిల్లలకి ఏమైనా ప్రాబ్లం అవుద్దా అని మీరు ఏమి అనుకోకండి, ఏమీ కాదు. ఇట్లాంటి కాటన్ వాటిలో చక్కగా ర్యాప్ చేయొచ్చు. బరువైన మందమైన వాటిని వాళ్ళకి విడిపించుకోవడం కష్టం అవుతుంది, కానీ ఇవి వెరీ వెరీ ఈజీ. చాలా చాలా అంటే నేను అప్పుడు నాకు తెలీదు ఇట్లాంటివి కూడా దొరుకుతాయని. సో, నేను కాటన్ దుప్పట్టాస్ యూజ్ చేసేవాడిని. దానికి క్యాప్ ఉండేది కాదనమాట. అదే ఇప్పుడు హుడీ ఇచ్చింది కదా, క్యాప్ ఉండేది కాదు. సో, వాడి కేసులో ఇట్లాంటిది బాగా యూజ్ అయింది. సో, మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా తీసుకోండి. సో, సో సో మీరు ఎవరికైనా బేబీస్ ఉలిక్కి పడ్డం ఎక్కువ అంటే బాయ్స్లో ఎక్కువ ఉంటుందంట. ఇట్స్ కాల్డ్ లైక్ వాళ్ళు లోపల ఇట్లా క్లోజ్డ్గా అలవాటు పడిపోయి, దగ్గరగా ఉండడం అలవాటు పడిపోయి, బయటకు వచ్చి ఒకసారి ఆ ఫ్రీనెస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు అనమాట. సో, ఉలికి పడుతూ ఉంటారు. సో దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. మీరు స్వాడల్ చేయండి, చక్కగా హాయిగా నిద్రపోతారు. ఇవి బర్ప్ క్లాత్స్, ఇవి కూడా ఇచ్చారనమాట. ఒక 2 బర్ప్ క్లాత్స్ ఇచ్చారు సెట్లో. బర్ప్ క్లాత్స్ ఎలా అంటే, మీరు బేబీస్కి ఫీడ్ చేసిన ప్రతిసారి బర్ప్ చేయాలి, లేకపోతే వాళ్ళకి గాలి మధ్యలో ఉండిపోతుంది అనమాట. సో మీరు బర్ప్ చేయడం ఎలా చేయాలంటే, ఇక్కడ వేసుకోవాలి, మెడ మీద చేయి పెట్టాలన్నమాట. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు కదా, సో మెడ మీద ఇంకా నిలబడదు, మెడ మీద చేయి పెట్టాలి. ఇలా వర్క్ చేస్తామన్నమాట. సో వాళ్ళు వర్క్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మధ్యలో ఏమైనా ఎయిర్ ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఆ ఎయిర్ పైన మిల్క్ ఉంటే మిల్క్ కూడా బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఇలా ఇలా మీద వేసేసుకొని దాని మీద నుంచి బేబీని పడుకోబెట్టుకొని చేస్తే ఏమైనా పడినా ఇక్కడ పడుతుంది అనమాట. సో అందుకని బర్ప్ క్లాత్స్ కూడా చాలా యూస్ఫుల్. ఇందులో ఏది కూడా అనవసరం అనేది లేదు. లైక్ అండ్ యూ గెట్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ సెట్, బికాజ్ మనకి టైంకి ఏం అవసరం అవుతాయి అనేది కూడా న్యూ మదర్స్కి అస్సలు తెలీదు. దే డోంట్ నో వాట్ టు డూ అండ్ వాట్ టు బై అనేది కూడా మనకు కరెక్ట్గా తెలియదు అనమాట. ఈ బర్పింగ్ క్లాత్స్ కూడా చాలా యూస్ఫుల్. అండ్ వాళ్ళ దగ్గర బిబ్స్ కూడా ఉన్నాయి, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి ఈ బిబ్స్. ఇట్లా మెడకి ఇట్లా తినిపించేటప్పుడు కట్టచ్చు అనమాట. ఫీడింగ్ అప్పుడు కూడా కట్టచ్చు, బట్ నేనైతే తినిపించేటప్పుడు అంటే 6 months తర్వాతనే యూజ్ చేశాను ఇట్లాంటి బిబ్స్. ఫీడింగ్ అప్పుడు నేనేం యూజ్ చేయలేదు. బేబీని ర్యాప్ చేయడానికి ఆ హుడీ బ్లాంకెట్తో పాటు ఇంకొక 2 ర్యాప్ క్లాత్స్ ఉన్నాయన్నమాట. మనం బేబీని ఎక్కడికైనా తీసుకెళ్ళినప్పుడు యూజువలీ చిన్న చిన్న పిల్లల్ని ర్యాప్ చేసి వామ్గా ఉంచడానికి ట్రై చేస్తాము. ఎందుకంటే వాళ్ళ లోపల వామ్కి అలవాటు పడిపోయి ఉంటారు. బయటికి సడన్గా వచ్చేసరికి చల్లగా అయిపోయినా, ఫ్రీగా అయిపోయినా వాళ్ళు తట్టుకోలేరు అనమాట. సో ఈ చిక్కు ఇట్లాంటి బ్రాండ్స్లో మనకు దొరుకుతాయి అనమాట. కొంచెం మందమైన క్లాత్ దొరుకుతుంది దానికి. But I would prefer cotton things. Like we try to buy all good products for our kids. And a chinna pillalaki inta cute products unnai. I really loved all of these. I think I missed them when I had my baby. So now he's like years old and సో ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో ఇవి కూడా వెరీ వెరీ నైస్ ప్రోడక్ట్స్, నాకు బాగా నచ్చాయి, చాలా యూస్ఫుల్ ఇవి. నేను వాడిని స్వాడల్ చేసేదాన్ని కాబట్టి నేను వాడి ఎవ్రీ స్లీప్కి మార్చేసేదాన్ని అనమాట. సో అట్లాంటప్పుడు ఒక 3-4 ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ సెట్లో మనకి 3 ఇస్తున్నారు, అండ్ మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. సో ద నెక్స్ట్ థింగ్ ఈజ్, ఇప్పుడు నేను మీకు బేబీ బ్లాంకెట్స్ చూపించాను కదా ఈ కాటన్వి. ఈ కాటన్ వాటిలో మనకి ఫ్లానెల్ తోటి అండ్ ఇంకొక లేయర్ మందమైన క్లాత్ తోని కూడా వాళ్ళు చేస్తారు. సో దట్ అంటే ఇది కాటన్ది మన సౌత్ ఇండియాలో కొంచెం ట్రాపికల్ ఏరియాస్లో కొంచెం వేడిగా ఉండే ప్లేసెస్లో ఇవి సరిపోతాయి. వెరస్ కొంచెం కోల్డర్ ప్లేసెస్కి వాళ్ళు ఫ్లానెల్ తోని ఇంకా మల్టీ లేయర్ ఫ్లానెల్ తోని కూడా మనకి చేసిస్తారు. సో దట్ బ్లాంకెట్ ఇంకా వెచ్చగా ఉంటుంది అనమాట. బట్ ఆ ఫ్లానెల్ యాక్చువల్గా వాడడం మంచిది కాదు, యూస్ కాటన్వి బెటర్. బట్ మీకు ఫ్లానెల్ వాళ్ళు బ్లాంకెట్ లోపల వేస్తారనమాట. సో ఇట్ డజంట్ టచ్ ద బేబీ ఆర్ హార్మ్ ద బేబీ ఇన్ ఎనీ వే. సో యూ కెన్ యూజ్ దట్ వెరీ ఈజీలీ అండ్ హ్యాపీలీ. అండ్ సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఒక పాంచో ఇచ్చారు, ఫీడింగ్ పాంచో అనమాట. ఇది యాక్చువల్లీ నేను ఇట్లాంటివి కొనుక్కుందాం అనుకున్నాను, బట్ కొనలేదు, ఎలాగ అయిపోయింది. సో ఇదనమాట ఫీడింగ్ పాంచో. ఇది ఇలా మీరు ఇక్కడ నుంచి వేసుకోవచ్చు, ఇలా ఇలా మనం మీరు వేసుకోవచ్చు అనమాట. ఇలా వేసుకొని ఫీడ్ చేసుకోవచ్చు. ఇట్లా పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఇట్లా పబ్లిక్ ప్లేసెస్లో కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మీకు ఫీడ్ చేయాల్సిన అవసరం వచ్చింది అంటే యూ కెన్ కవర్ అండ్ ఫీడ్ ద బేబీ. యాక్చువల్లీ బేబీ విల్ ఫీల్ కంఫర్టబుల్ డూయింగ్ దట్. అంటే ఇట్లా కవర్ చేసుకుంటే బేబీకి కూడా క్లోజ్డ్గా అండ్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఉంటే బాగుంటుంది, ఖచ్చితంగా ఉండాలని కాదు, ఉంటే బాగుంటుంది. సో
you can decide whether you need it or not. And the next thing is play mat. ఎంత బాగుందో ఈ ప్లే మ్యాట్, నాకైతే మస్తు నచ్చింది. అంటే వీళ్ళు ఆడుకున్నా పడుకున్నా కింద పడ్డా మీద పడ్డా ఏం అవ్వదు. చూడండి ఇది చూడండి, మొత్తం స్టఫింగ్ ఉంది లోపల. అండ్ ఇది దీనికి బార్డర్స్ అన్ని కలర్ కోఆర్డినేటెడ్గా ఉన్నాయి. అండ్ డిజైన్ చాలా బాగుంది. డీటెయిలింగ్ ఇస్ వెరీ వెరీ నైస్. ఇక్కడ వచ్చిన ఈ డిజైన్ కానీ ఇదంతా కానీ వెరీ వెరీ నైస్ అండ్ వెరీ క్యూట్. సో ఇట్స్ అ బిగ్ ప్లే మ్యాట్. మంచిగా పిల్లలు 7-8 months వరకు, అంటే వాళ్ళు పాకనంత వరకు, వన్స్ పాకడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అప్పటి వరకు చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా పిల్లలు కొంచెం పెద్ద అయిన ఒక దగ్గర కూర్చొని ఆడుకుంటారు కదా, అప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ వాషబుల్ కంప్లీట్లీ. వాషింగ్ మిషన్లో వాష్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఐ సెడ్, ఇదనే కాదు, మీరు ఎప్పుడు పిల్లలకి ఏది కొన్నా కూడా న్యూ బార్న్స్ అయితే ఒక 6-7 months వరకు ఖచ్చితంగా వాట్ ఎవర్ యూ బై వాష్ దెమ్ అండ్ యూజ్ దెమ్. డైరెక్ట్గా ఎప్పుడు యూజ్ చేయొచ్చు. సో దట్ ఈస్ విత్ ప్లే మ్యాట్. హ్యాపీగా వాషింగ్ మిషన్లో వాష్ చేసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు హ్యాండిల్ అండ్ యూజ్. సో ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఒక ఎక్స్ట్రా సెట్ ఆఫ్ కాటన్ నాపీస్ ఇస్తున్నారు అనమాట. దిస్ ఈస్ లైక్ అ ఫ్రీ థింగ్. మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా నాపీస్ ఎన్నున్నా సరిపోవు మనకి. ఇట్స్ లైక్ అ సింపుల్ థింగ్, వెరీ ఈజీ టు యూజ్. ఇది ఎక్స్ట్రా సెట్ అనమాట. అండ్ దెన్ వీళ్ళ దగ్గర ఇంకొంచెం ఎక్స్ట్రా సాఫ్ట్ కాటన్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు చూపించిన ఈ డైపర్స్ కంటే ఇది ఇంకా చాలా సాఫ్ట్గా ఉంది. మీకు కావాలంటే మీ చాయిస్ని బట్టి ఇవి కూడా ఇస్తారు. బట్ ఆబ్వియస్లీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అనమాట. ద లాస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ దిస్ డే ఏంటి అంటే, నాకు మస్తు నచ్చింది ఇది బాపీ పిల్లో. చాలా బాగుంది. ఇది కూడా చూడండి, బాపీ పిల్లో సైజ్ కానీ దీనిలో ఉన్న స్టఫింగ్ కానీ, దీనిలో అట్లీస్ట్ 1 kg దాకా ఫైబర్ ఫిల్ చేస్తారంట. బాపీ పిల్లో అంటే ఏంటి అంటే, బేసిక్గా మనము ఫస్ట్ టైం మదర్స్కి ఫీడింగ్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ పిల్లో పెట్టుకొని ఫీడ్ చేస్తే అది కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. వెరీ వెరీ నైస్ టు హ్యావ్, వెరీ కంఫర్టబుల్ టు హ్యావ్. దీని మీద ఫీడ్ చేయడం చాలా బాగుంటుంది. అండ్ వన్స్ ద బేబీ ఈజ్ 1 month old or 2 months old, మీకు టమ్మీ టైం చేయించేటప్పుడు కూడా ఇక్కడ పడుకోబెడితే వాళ్ళకి గ్రిప్ మంచిగా ఉంటుంది అనమాట. ఐ ఇన్సర్ట్ ఎ పిక్చర్ ఆఫ్ దిస్ యూసేజెస్ ఆఫ్ బాపీ పిల్లో, ఎన్ని విధాలుగా యూజ్ చేయొచ్చు అన్నది. బట్ మోస్ట్లీ ఫీడింగ్కి చాలా ఇంపార్టెంట్. అండ్ దెన్ ద అదర్ థింగ్ ఈజ్, వీళ్ళు కూర్చునే ఏజ్ వచ్చిన తర్వాత కొంతమంది కూర్చుంటారు కానీ పాకలేరు, అలా ఆ స్టేజ్ ఉంటుంది కదా. సో కూర్చున్నప్పుడు చాలా ఎక్కువగా పిల్లలు వెనక్కి పడిపోతూ ఉంటారు అనమాట, ఎప్పుడెప్పుడు నేర్చుకుంటున్నప్పుడు. సో అన్నప్పుడు ఇక్కడ మధ్యలో ఈ గ్యాప్లో మనం కూర్చోబెట్టామనుకోండి, అస్సలు కింద పడరు. పడ్డా వెనకాల ఇదే తగ్గుతుంది అనమాట. సో వెరీ వెరీ సేఫ్ ఆప్షన్ మనకి. దిస్ ఇస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ దాట్ కేస్. బట్ ఫీడింగ్కి దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఫీడింగ్, ఎస్పెషలీ ఎర్లీ, ఐ మీన్ న్యూ బార్న్స్ ఫీడింగ్కి చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో అదన్నమాట. సో ఈ ప్రోడక్ట్స్లో మీకు ఏం నచ్చినా మీరు ఆర్డర్ చేయాలనుకుంటే, ఐ ఫర్గాట్, వాళ్ళు కస్టమైజ్ కూడా చేస్తారు. అంటే బేబీ నేమ్ కానీ మీకు ఇష్టమైంది ఏదైనా రాపించుకోవచ్చు దాని మీద. లైక్ వాళ్ళు ఎంబ్రాయిడరీ చేసిస్తారనమాట. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాండ్ మేడ్, హ్యాండ్ ఎంబ్రాయిడర్డ్, హ్యాండ్తో చేసినవన్నమాట స్పెసిఫిక్లీ చెప్పాలంటే. సో నథింగ్ ఈజ్ మషీన్ మేడ్ హియర్. అండ్ కాటన్ ఇస్ వెరీ వెరీ నైస్ అండ్ ప్యూర్ కాటన్. సో మీరు ఎవరైనా ఆర్డర్ చేయాలి అని అనుకుంటే, కస్టమైజ్డ్ ప్రోడక్ట్స్ కావాలి మీకు, స్పెసిఫిక్ డిజైన్లో కావాలి మీకు, వాళ్ళ దగ్గర డిజైన్స్ ఫొటోస్ అన్ని పంపిస్తారు, మీరు చూస్ చేసుకోవచ్చు. మీకు స్పెసిఫిక్ డిజైన్లో, స్పెసిఫిక్ కలర్లో, స్పెసిఫిక్ ఎంబ్రాయిడరీతో కావాలి అంటే మాత్రం మీరు ఒక 3 months ముందు వాళ్ళకి ఆర్డర్ చేయాలి. ఎందుకంటే హ్యాండ్ మేడ్ ప్రోడక్ట్స్ కాబట్టి అన్నీ చేయడానికి టైం పడుతుంది. సో 3 months ముందు ఆర్డర్ చేయాలి. బట్ నాకు తెలుసు న్యూ బార్న్స్ అండ్ ఎస్పెషలీ మామ్స్కి మనకన్నీ ఇమీడియట్గా కావాల్సి వస్తాయి అనమాట. సో మీకు కావాల్సినవి అవి దగ్గర ఆల్రెడీ ఉంటే, మీకు ఆ సెట్ ఆల్రెడీ ఉండొచ్చు, లేకపోతే కొన్ని ప్రోడక్ట్స్ ఆల్రెడీ ఉండొచ్చు, మీరు అవి చూస్ చేసుకుంటే మీకు ఆవిడ ఇమీడియట్గా పంపిస్తారు. అండ్ మీరు చెప్తున్నాను కదా, యాజ్ ఎ సెట్ మీరు చూస్తే ఎక్కువ ప్రైస్ అనిపించవచ్చు. బట్ మీ న్యూ పేరెంట్స్ని అని అడిగితే మీకు తెలుస్తుంది ప్రైసెస్ ఆర్ వెరీ వెరీ affordable for the qualities. But for the quality, the price is very very affordable, and we have to buy our local products more. So this I hope this helps such kind of people. I'm always ready to promote such kind of ante authentic products and good quality products. I'm always ready to encourage them and promote them in my videos. So I hope this video is useful to you guys, because like itla manaku oka set la dorite, it will be really very useful. Actually nenu ee set chusin tarvata I told her, why don't you introduce a mosquito net also, endukante adi kuda oka essential అని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. But she told me it's not made up of cotton and we can't make it with hand. And I said okay fine, so we can't add it in the set. Then it's okay fine. So I hope this video is useful to you all guys. Thanks for watching. Bye bye.